మత్తయి సువార్త 28వ అధ్యాయము 19, 20 వచనములో ప్రభు చెప్తూ ఉన్నారు, మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇవ్వండి అని ప్రభు చెప్తారు. పితా, పుత్ర, పవిత్రాత్మ త్రియేక సర్వేశ్వరుని నామమున మీరు సువార్తను నా శిష్యులను తయారు చేయండి అన్నటువంటి సందేశాన్ని స్వీకరించినటువంటి అపోస్తలుల ద్వారా ఈరోజు మనమందరము కథోలికలుగా క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా ఉన్నామని గ్రహించాలి. మరి అదే శిష్యులమైనటువంటి మనము మన యొక్క బాధ్యత ఇతరులను శిష్యులుగా మలచేటువంటి బాధ్యత. ఎవరిని మనము వాళ్ళ యొక్క ఇష్టానుగుణంగా కాకుండా, ఎవరిని మనం ఎవరిని ఫోర్స్ చేయం, ఎవరిని మనం ఎప్పుడు బాధ పెట్టం. వాళ్ళ యొక్క స్వేచ్ఛను ద్వారా వాళ్ళని శిష్యులుగా తయారు చేస్తున్నామనేటువంటిది మనం గ్రహించాలి. అదేవిధంగా కొన్ని అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనములో ప్రభు శిష్యులకు ఆయన చెప్తూ ఉన్నారు, పవిత్రాత్మ మీపై వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు, కనుక మీరు యెరూషలేములో మొదలుకొని యూదయ సమరయ సీమలయందు అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. భూదిగంతముల వరకు మనము ప్రభుకి సాక్షులుగా ఉండాలని ప్రభు ఈరోజు మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, మరి అటువంటి బాధ్యతని స్వీకరించినటువంటి వారు మనము అటువంటి విధంగా అడుగులు వేస్తూ ఉన్నామా? నేను క్రీస్తు ప్రభుకి ప్రియమైనటువంటి శిష్యులుగా, సువార్తికులుగా నా జీవితాన్ని సువార్తగా మలుచుకుని నేను జీవిస్తూ ఉన్నానా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి.